నమస్తే. గరం గరం ఛాయ్, ఠండా ఠండా కూల్, ఇది కాలానికి తగ్గట్టుగా వాడుకునే కొటేషన్. చలి నుంచి ఉపశమనం పొందేందుకు ఛాయ్ అని, అయితే వేసవ తాపం నుంచి బయటపడేందుకు సగటు వ్యక్తి కూల్గా ఉండే జ్యూస్లు, ఐస్లపైన ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. ఎండ వేడిని తగ్గించడంతో పాటుగా శరీరానికి అవసరమైన పోషకాల కోసం పళ్ల రసాలు చల్లచల్లగా ఆస్వాదిస్తున్నారు. ఏప్రిల్ మే నెలలు వచ్చాయంటే భానుడు భగభగా మండిపోతాడు. ఎండవేడిమితో వీపు మోగిస్తాడు. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు సామాన్యుల నుంచి రిచ్ పీపుల్ వరకు అందరూ జ్యూస్, ఐస్ క్రీంల వైపు పరుగులు తీస్తారు. మొజాంబీ, పైనాపిల్, తర్బూజా, చెరుకు, ఇలా ఒకటేమిటి, రోడ్డు మీద దొరికే రసాలు హైదరాబాదులకి నేస్తాలైపోయాయి. ఇప్పుడు బీట్ ద హీట్ అంటూ ఐస్ జ్యూసులని చల్లచల్లగా సేవిస్తున్నారు. పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల నుంచి తట్టుకొని డిహైడ్రేషన్ కాకుండా ఉండడానికి జ్యూస్లే బెటర్ చాయిస్ గా కనిపిస్తున్నాయి. గల్లీ గల్లీకో జ్యూస్ బండి, కళ్ళెదురుగా ఫ్రెష్ జ్యూస్ తీసి అందులో కసిన్ని ఐస్ ముక్కలతో తయారయ్యే జ్యూస్లకి ఇప్పుడు గిరాకీ పెరిగింది. కూల్ డ్రింక్స్ కంటే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ మంచిదనే యూత్ సంఖ్య పెరిగింది. ఈ సమ్మర్లో మామూలుగా కూల్ డ్రింక్స్ కాకుండా ఈ ఐస్ అంటే ఈ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. అదేవిధంగా మనకేంటంటే హెల్త్కి చాలా బాగుంటుంది సమ్మర్లో. అందుకోసం దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. దీనిలో నరిష్మెంట్ కూడా ఉంటుంది కంపేర్ టు లెమన్ జ్యూస్ ఆర్ ప్లెయిన్ సోడా ఆర్ ఎనీథింగ్. అండ్ కర్బూజా హస్ గాట్ మోర్ విటమిన్స్ కంపేర్ టు ఎనీ అదర్ ఫ్రూట్. శరీరానికి అవసరమైన పోషకాలు పళ్ల రసాల్లో ఉండడంతో సన్ స్ట్రోక్ తగలకుండా కాపాడుతాయన్న నమ్మకంతో ఏ జ్యూస్ బండ్ దగ్గర చూసినా జనాలు క్యూ కడుతున్నారు. చల్లటి జ్యూస్ తో ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా బీట్ ద హీట్ అంటూ ఐస్ జ్యూసులపై మోజు పెంచుకుంటున్నారు. అంతా బానే ఉన్నా ఐస్ ఎలాంటి నీళ్లతో తయారవుతుందో మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా కనీసం జ్యూస్ బండి వాడిని అడిగారా ఏ నీళ్లతో ఐస్ తయారైందని అనుమానం మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఒకవేళ కనుక ఇవేవి మీకు రాకపోతే ఓ డేంజర్ జోన్ లో మీరు ఉన్నట్టే. అదేంటో ఇప్పుడు చూద్దాం. వేసవికాలం మొదట్లోనే ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకి తీవ్రమవుతున్న ఉష్ణోగ్రతతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. అందుబాటులో ఉన్న నీళ్లు కాస్త వ్యాధికారక సూక్ష్మజీవులతో, రసాయనాలతో నిండిపోతున్నాయి. ఇంటికి సరఫరా అవుతున్న నీళ్లలో కూడా అక్కడక్కడ పాథోజన్స్ ఉన్నాయంటూ లెక్కలు చెప్తున్నాయి. ఐస్ ఎలా తయారవుతోంది? శుభ్రమైన నీటితోనా, అపరిశుభ్రమైన నీటితోనా? ఇల్లు గుల్లయ్యే నిజాలెన్నో. జంట నగరాల్లో ఉన్న వందలాది ఐస్ మేకింగ్ ఫ్యాక్టరీలు శుభ్రమైన నీటితోనే ఐస్ ను తయారు చేస్తున్నాయా, పరిశుభ్రమైన తాగునీటినే ఉపయోగిస్తున్నాయా? చల్ల చల్లగా గొంతులోకి చేరుతున్న ఐస్ ఎలా తయారవుతోంది? నల్లా నీరు, బోర్ వాటర్, నిలువున్న జలాలు, కలుషిత జలం, డ్రైనేజీ వాటర్, ఇలా దేంతోనైనా ఐస్ తయారవచ్చు. ఆ ఐస్ ని జ్యూసుల్లో కలిపి తాగితే ఒంటితో పాటు ఇల్లు కూడా గుల్లవుతుందంటున్నారు నిపుణులు. అపరిశుభ్రమైన నీటిని తాగితే వచ్చే జబ్బులన్నీ మనకు వస్తాయంటున్నారు వైద్యులు. ఐస్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు ఏ వాటర్ యూస్ చేస్తున్నారో మనకు తెలియదు. వాళ్ళు పైప్ వాటర్ యూస్ చేస్తున్నారా, లేకపోతే బోర్ వాటర్ యూస్ చేస్తున్నారా, లేకపోతే స్టోర్ చేసిందే ఆ డ్రమ్స్లో స్టోర్ చేసి 2-3 రోజుల తర్వాత ఏమైనా యూస్ చేస్తున్నారో అది మనకు తెలియదు. కానీ వాళ్ళు ఐస్ చేసేస్తారు. చేసిన తర్వాత అర్లీ మార్నింగ్ ఎక్కడో రోడ్ సైడ్లో వాళ్ళు స్టోర్ చేసి అక్కడి నుంచి వీళ్ళ ఈ వెండర్స్కి అందరికీ సప్లై చేస్తుంటారు. వాటర్ మోస్ట్ ప్యూరిఫైడ్ ఫామ్లో ఉందో లేదు చూసుకుని అక్కడి నుంచి దాన్ని తయారు చేసుకుంటూ వస్తేనే ఇందులో కంటామినెంట్స్ కానీ వేరే పెథోజన్స్ కానీ డిసీజ్ కాజ్ చేసేవి కానీ తగ్గే అవకాశం ఉంది. ఫస్ట్ ప్యూరిఫైడ్ వాటర్ దానికి యూజ్ చేయాల్సి ఉంటుంది. కామన్గా మనకి వాటర్ ద్వారా ఏవి స్ప్రెడ్ అవుతుందో ఆ డిసీజ్ అన్ని కూడా ఐస్ క్యూబ్స్ ద్వారా కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. మామూలుగా వాటర్ బర్డ్ డిసీజ్ ఏవైతే ఉంటాయి, టైఫాయిడ్, కలరా, హెపటైటిస్, తర్వాత చిన్నపిల్లలతో రోటా వైరస్ వచ్చే డయేరియాస్ ఉంటాయి, ఇవన్నీ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. అవే కాకుండా ఇప్పుడు సిటోబ్యాక్టీరియా ఉంటాయి, ఇవి కూడా ఐస్లో ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఐస్ క్యూబ్స్లో. తెల్లనివన్నీ పాలుగానట్టే తెల్లగా చల్లగా కనిపిస్తున్న ఈ ఐస్ వెనుక మతలబేంటి? ఐస్ నిజంగా చల్లదనాన్ని కలిగిస్తోందా, లేకుంటే మనకి లేని రోగాలను అంటగడుతోందా? డిహైడ్రేషన్ నుంచి ఉపశమనం కోసం తాగుతున్న ఐస్ జ్యూసులు మనకి ఎంత ప్రమాదం కలిగిస్తున్నాయో ఇప్పుడు ఇదే $1 మిలియన్ ప్రశ్న. IPM, IHS రిపోర్టులో భయంకరమైన నిజాలను బయటపెడుతున్నాయి. నీళ్లలో ఈకోలి, సిట్రోబాక్టీరియాలు జాడ ఉన్నట్టుగా తెలిసింది. ఐస్ క్యూబ్ లో ఉన్న ఆ వాస్తవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది TV9. ట్విన్ సిటీస్ లోని 5 ప్రాంతాల్లో ఐస్ ను సేకరించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సిస్టమ్స్ ల్యాబ్ కు టెస్టింగ్ పంపించింది TV9.
భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఉన్న కొద్దిపాటి నీటిలో సూక్ష్మజీవులతో పాటుగా పొల్యూటెంట్స్ కూడా ఉన్నాయని లెక్కలు చెప్తున్నాయి. మరి మండే ఎండల నుంచి రక్షించుకోవడానికి చల్లటి జ్యూసులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి జ్యూసుల్లో వాడుతున్న ఐస్ మంచినీటితోనే తయారవుతుందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేసింది TV9 టీం. జ్యూస్ లో మంచినీరే ఉందా లేకుంటే వ్యాధికారక ప్యాథోజన్స్ తో పాటు పొల్యూటెంట్స్ ని కూడా మనమే తాగుతున్నామా? లెట్స్ సీ. ఇది హైదరాబాద్ లోని మజబ్ ట్యాంక్ ప్రాంతం. ఇక్కడ ఐస్ స్లాబ్స్ ని స్ట్రీట్ జ్యూస్ వెండర్స్ అమ్ముతుంటారు. ఒక్కో స్లాబ్ 100 రూపాయలు ఉంటుంది. ఏ నీటితో ఈ ఐస్ తయారవుతుందో తెలీదు. ఇది నాంపల్లిలోని రైల్వే స్టేషన్ ప్రాంతం. ఇక్కడ చెరుకు రసాన్ని 6 రూపాయలకు ఒక్కో గ్లాస్ చొప్పున అమ్ముతారు. ఇలా ఈ ఒక్క బండి దగ్గరే 100 గ్లాసులు అమ్ముడవుతున్నాయి. బోర్వెల్ వాటర్ తో తయారైన ఐస్ ఇది. ఇది నెక్లెస్ రోడ్ ప్రాంతం. ఇక్కడ తర్బూజా జ్యూస్ అమ్ముతుంటారు. షుగర్ సిరప్ తో కలర్ ని కలిపి దానికి ఐస్ ని తర్బూజా ముక్కల్ని కలిపి అమ్ముతారు. గ్లాస్ 10 రూపాయలు ఉండే ఈ జ్యూస్ ను రోజు వందలాది మంది తాగుతారు. ఇది కవాడిగూడ ప్రాంతం. రోజుకి 100 రూపాయల ఐస్ స్లాబ్స్ ని దగ్గరలోని ముషీరాబాద్ నుంచి కొనుగోలు చేస్తారు. షుగర్ కేన్ జ్యూస్ తో కలిపి అమ్ముతుంటారు. ఒక్కొక్క గ్లాస్ కు 6 రూపాయలు. ఇది వికాస్ పురి. ఈఎస్ఐ దగ్గరలో ఉండే ఈ ప్లేస్ లో మొసంబి జ్యూస్ గ్లాస్ కి 12 రూపాయలు. మంచి పోషకాలు మొసంబిలో ఉండడంతో క్షణం తీరిక లేకుండా ఈ జ్యూస్ బండి సేల్స్ ఉంటాయి. ప్రస్తుతం మనం ఉన్నాము IHS వాటర్ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబొరేటరీలో. ఇందాక మనం సేకరించినటువంటి జంట నగరాల్లోని 5 స్ట్రీట్ జ్యూస్ వెండర్ల దగ్గర నుంచి సేకరించిన ఐస్ క్యూబ్స్ ని ఇక్కడ తీసుకొచ్చాం. మనం దీని ద్వారా మనకి ఇందులో ఉన్నటువంటి ప్యాథోజన్స్ కానీ కెమికల్ కంటెంట్ కానీ తెలుస్తుంది బేసిక్ పోర్టబిలిటీ టెస్ట్ ద్వారా. తెల్లగా చల్లగా ఉండే ఐస్ వెనుక ఉన్నదేంటి? ఐస్ నైస్ గా ఒళ్ళు గుల్ల చేస్తుందా? అది ఎంతవరకు శ్రేయస్కరం? ప్రమాదకరమైన రసాయనాలు కలుస్తున్నాయా? ఎస్ అనే షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది TV9 రిపోర్ట్స్ లో. ఇలాంటి డేంజరస్ ఐస్ లో అసలే వాడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది మజబ్ ట్యాంక్ దగ్గర సేకరించిన ఐస్ శాంపిల్ రిపోర్ట్. కోలిఫామ్ బ్యాక్టీరియా ఉంది. ఈ బ్యాక్టీరియా వ్యాధికారక సూక్ష్మజీవి. ఇలా మానవ జంతు వ్యర్థాల్లో ఉండే మలినాలతో కలిసిన నీటి ద్వారా తయారు చేసిన ఐస్ ఇది. ఇది నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర సేకరించిన శాంపిల్స్. దీంట్లో కోలిఫామ్ బ్యాక్టీరియా ఉంది. అంతేకాకుండా 100 mgలో ఉండాల్సిన మెగ్నీషియం 288 mgలు ఉంది. దీంతో పాటు నీటిలో ఉండకూడని అమ్మోనియా కూడా 4 mgలు ఉంది. నెక్లెస్ రోడ్ లో సేకరించిన ఐస్ శాంపుల్లో కూడా కోలిఫామ్ బ్యాక్టీరియాతో పాటు అమ్మోనియా 4 mgలు ఉంది. కవాడిగూడలోని ఐస్ లో కోలిఫామ్ బ్యాక్టీరియాతో పాటు ప్రమాదకరమైన నైట్రేట్స్ కూడా లీటర్లో 4 mgలు ఉన్నాయి. ఈఎస్ఐలోని షాప్ రిపోర్ట్ లో కూడా కోలిఫామ్ తో పాటు నీటిలో లీటర్ కు 100 mgలు ఉండాల్సిన మెగ్నీషియం 176 mgలు ఉంటే అమ్మోనియా 8 mgలుగా ఉంది. రిజల్ట్స్ లో భయంకర నిజాలు. ఈ ఐస్ తింటే రోగాలు ఖాయం, చిన్నారులకు ప్రమాదమే. ఇవి TV9 సేకరించిన ఐస్ శాంపిల్ రిజల్ట్స్. 5 వివిధ ప్రాంతాల్లో సేకరించి కలెక్ట్ చేసిన ఏ ఐస్ కూడా వినియోగించడానికి పనికిరాదు. అన్నింటిలోనూ వ్యాధికారక సూక్ష్మజీవులతో పాటుగా ఉండకూడని కెమికల్స్ కూడా ఉన్నాయి. మానవ జంతు వ్యర్థాల్లో ఉండే కోలిఫామ్ బ్యాక్టీరియా 5 శాంపిల్స్ లోనూ కనిపించింది. దీని ద్వారా గ్యాస్ట్రో ఎంటరైటిస్ సమస్యలు వస్తాయి. అలాగే మెగ్నీషియం గ్యాస్ట్రో ఇంటెస్టైన్ నుండే మ్యూకస్ పొరపై ప్రభావం చూపిస్తుంది. నైట్రైట్స్ 6 నెలల చిన్నారుల్లో శ్వాసకోశ సంబంధ వ్యాధుల్ని, బ్లూబెచీ సిండ్రోమ్ ని కలుగజేస్తాయి. అమ్మోనియాకు నీళ్లలో ఇన్ఫెక్షన్ కలిగించే గుణం ఉంటుందంటున్నారు నిపుణులు. కామన్ గా మనకి వాటర్ ద్వారా ఏవి స్ప్రెడ్ అవుతుందో ఆ డిసీజ్ అన్ని కూడా ఐస్ క్యూబ్స్ ద్వారా కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. మామూలుగా వాటర్ బర్డ్ డిసీజ్ ఏవైతే ఉంటాయి, టైఫాయిడ్, కలరా, హెపటైటిస్, తర్వాత చిన్నపిల్లలతో రోటా వైరస్ వచ్చే డయేరియాస్ ఉంటాయి. ఇవన్నీ కూడా
కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఐస్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు ఏ వాటర్ యూస్ చేస్తున్నారో మనకు తెలియదు. వాళ్ళు పైప్ వాటర్ యూస్ చేస్తున్నారా, లేకపోతే బోర్ వాటర్ యూస్ చేస్తున్నారా, లేకపోతే స్టోర్ చేసిందే ఆ డ్రమ్స్ లో స్టోర్ చేసి 2-3 రోజుల తర్వాత ఏమైనా యూస్ చేస్తున్నారో అది మనకు తెలియదు. కానీ వాళ్ళు ఐస్ చేసేస్తారు. చేసిన తర్వాత అర్లీ మార్నింగ్ ఎక్కడో రోడ్ సైడ్ లో వాళ్ళు స్టోర్ చేసి అక్కడి నుంచి వీళ్ళ ఈ వెండర్స్ అందరికీ సప్లై చేస్తుంటారు. వెండర్స్ తీసుకొచ్చి ఆ జ్యూస్ లో మనం మిక్స్ చేసి బాగా చల్లగా ఉండటానికి ఈ సమ్మర్ లో అది ఇస్తుంటారు. ఇవి TV9 పరిశోధనలో తేలిన భయంకరమైన నిజాలు. ప్రతి ఐస్ శాంపిల్ రోగాల్ని కలిగించేదే, ప్రతి శాంపిల్ తాగకూడనిదే, మానవ వ్యర్థాల్ని కలిగున్నదే. ఇప్పుడు మీరే నిర్ణయించుకోండి, ఐస్ ని మీరెందుకు తీసుకుంటున్నారు? ఐస్ నిజంగానే చల్లదనాన్ని కలిగిస్తుందని మీరిప్పటికీ భావిస్తున్నారా? వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఈ డెడ్లీ ఐస్ శాంపిల్ టెస్ట్ ని TV9 మీకోసం, మీ మెరుగైన ఆరోగ్యం కోసం చేయించింది. ఇది TV9 చేయించినటువంటి టెస్ట్ రిజల్ట్స్. చల్లగా గొంతు దిగుతూ మనల్ని ముంచేస్తున్నటువంటి మంచు వెనకాల ఉన్నటువంటి భయంకరమైన వాస్తవం ఇది. అనారోగ్యాన్ని కలిగిస్తున్నప్పటికీ దీని వెనకాల ఉన్న బాధ్యులెవరు? నిఘా లోపం ఎక్కడుంది? దానికోసం మలక్పేట శ్రీనివాసరావు, కవిత, TV9 హైదరాబాద్. రైట్, ఐస్ వల్ల ఎదురయ్యే ప్రమాదాలు ఏంటో మనం ప్రత్యక్షంగా చూసాం. దీనికి సంబంధించి మన స్టూడియోలో గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ సర్జన్ డాక్టర్ ఆనంద్ కుమార్ ఉన్నారు. ఆయనతో డిస్కస్ చేద్దాం ఇటువంటి ఐస్ వాడటం మూలంగా ఎటువంటి ప్రమాదాలు వస్తాయి, అట్లాగే ఈ రిపోర్ట్స్ కి సంబంధించిన అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి కవిత లైవ్ లో దీనికి సంబంధించిన సమాచారం ఇస్తారు. అయితే అంతకన్నా ముందు వచ్చిన బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV9.